తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మేడే సెలబ్రేషన్స్కి ఇచ్చేసినటువంటి పెద్దలు భరద్వాజ్ అంకుల్ గారికి, దామోదర్ అన్నకి, పర్చూరి గోపాల్ అంకుల్ గారికి, అశోక్ అన్నకి, చెదల్వాడ శ్రీనివాస్ గారికి, నారాయణ మూర్తి అంకుల్ గారికి, మా తండ్రి శ్రీశైలం యాదవ్ గారికి, సి కళ్యాణ్ అంకుల్కి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, వెల్లంకి అన్నకి, రాజేంద్ర ప్రసాద్ అన్నకి, ఇక్కడ వచ్చినటువంటి 24 క్రాఫ్ట్ యూనియన్ పెద్దలకు, కార్మికులకు, మహిళలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు మీ కళ్ళ ముందు చిన్న పిల్లోడుగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ చూస్తూ పెరిగిన, కానీ ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో నా విజయం కోసం సినీ పరిశ్రమ ఎంతో కష్టపడ్డది, ఎంతో త్యాగం చేసిన విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. పెద్దలు, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫెడరేషన్ యూనియన్స్ కానీ, కార్మికులు కానీ, అనేక మంది కార్మికులు చాలామంది, దాదాపు 15,000 మంది ఓటర్స్ ఉంటారు. మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ మీ సినీ పరిశ్రమకు మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి దాదాపు 40 ఏళ్ళ ఒక రిలేషన్షిప్. ఎన్నో మీ మంచి చెడులో ఆయన ఒక పెద్ద దిక్కుగా మీ అందరికీ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు మా ఫాదర్ కూడా మీ కష్టాలు సాల్వ్ చేయడానికి అనేక సందర్భాల్లో మీ వంతు నిలబడి, అండ్ అట్లానే మా ఫాదర్తో పాటు నేను కూడా అనిల్ అన్నతో కొన్ని సమస్యల పైన తెలుసుకొని వాటి పరిష్కారం చేయడానికి కృషి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మరి రేవంత్ అన్న సినీ పరిశ్రమకు సంబంధించి మీ కష్టాలు తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో వేజెస్ పెంచడం కానీ, అండ్ అన్నవాళ్ళు స్కూల్ అండ్ ఫెడరేషన్ మన కార్మికుల పిల్లల కోసం ఒక స్కూల్ స్థలాన్ని కూడా అడగడం జరిగింది. మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడి కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ అనిల్ అన్నతో కూడా డిస్కస్ చేసినాము. ఎలక్షన్లు అప్పుడు ఇచ్చినటువంటి మాటలే కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఇచ్చినటువంటి మాట కానీ ఇమీడియట్గా మనం అన్నీ సాల్వ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మొన్ననే కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసినాము. ల్యాండ్ కూడా 2-3 సైట్స్ మాకు చెప్పడం జరిగింది. అందులో లీగల్ ఇష్యూస్ ఏం లేనటువంటి స్థలాన్ని మాకు కావాలని కూడా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం సినీ ఫెడరేషన్కి సంబంధించి ఒక దాదాపు 2 ఎకరాల స్థలం అయితే ఖచ్చితంగా మన పిల్లల కోసం వచ్చే ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తాను. అట్లానే ఏ సమస్య ఉన్నా పెద్దలతో పాటు నేను కూడా పరిష్కరించడానికి మీతో సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రపంచం అంతా ముందుకు సాగాలంటే కార్మికుల కష్టం, త్యాగం లేని సాగదు. సో ఈరోజు గొప్ప రోజు. మీ అందరి కష్టాలు, త్యాగాలు, మీ డిసిప్లిన్, మీ హార్డ్ వర్క్ వల్లనే సినీ పరిశ్రమ కానీ ప్రపంచం కానీ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, మరి మీ కష్టం తీర్చండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను కూడా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సినీ ఫెడరేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించడానికి ఈ మేడే రోజు మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి గుర్తింపు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో ఈరోజు మన అనిల్ అన్నని కూడా ప్రభుత్వం గుర్తించి మన అనిల్ అన్నకి ఈరోజు ప్రభుత్వం తరఫున గౌరవంగా అనిల్ అన్నకు అవార్డు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకోబోతా ఉన్నాను. అనిల్ అన్నకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంకా ఈరోజు ప్రభుత్వం ఎట్లా పెడుతుందో రేపు మన 24 క్రాఫ్ట్లో కూడా కష్టపడుతున్నటువంటి కార్మికులని ఫెడరేషన్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా మనం గుర్తిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరూ మరోసారి మేడే శుభాకాంక్షలు.